ఎందుకంటే నా వెనకాల మా తమ్ముడు ఉన్నాడు. మా తమ్ముడు వచ్చాడు. ఏంటి ఎల్లిపాయలు ఏమంటే ల్యాప్టాప్ పట్టుకొని కూర్చున్నావు? తీసుకున్నాను అంతే. మరి ఎక్కువ గ్యాప్ ఇచ్చేసాం అనుకోండి వాడి మైండ్ చేంజ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి. ఎంత మంచోడు అంటే టీవీ కూడా వాడే కొనిచ్చాడు. దాంట్లో మా నాన్నని మా తమ్ముడిని ఇన్వాల్వ్ చేయాలి ఎలాగైనా చేసి. సో ఫస్ట్ ఈ డ్రీమ్ ఒకటి నెరవేరిన తర్వాత ఒక 3-4 మంత్స్లో ఇంకొక డ్రీమ్ పెట్టుకున్నాను. అండి కొంచెం వర్షం పడేలాగా కూడా అనిపిస్తుంది. కానీ ఏది జరిగినా, వర్షం వచ్చినా, తుఫాన్ వచ్చినా, ఏది జరిగినా వాళ్ళు ఎట్లా తినరని చెప్పి పెడుతున్నావు కదా, నాకు పెట్టచ్చు కదా, నాకైతే పెట్టవు, నేను తింటా అని చెప్పి. హలో అండి, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ హారిక చందు వ్లాగ్స్. సో ఈరోజు కూడా మనం ఎక్కడికి వెళ్తున్నామంటే, లాస్ట్ టైం ప్లానింగ్ అంతా డిజాస్టర్ అయిపోయింది కదా. సో ఈరోజు మనము కెమెరా తీసుకోవడానికి వెళ్తున్నాం. తీసుకుంటాం అంతే, పక్కాగా తీసుకుంటాం. ఎందుకంటే నా వెనకాల మా తమ్ముడు ఉన్నాడు. మా తమ్ముడు వచ్చాడు. సో లాస్ట్ టైం బ్లాగ్ వాడు చూసాడంట, నేను ఈఎంఐ పెట్టి తీసుకుందాం అనుకుంటున్నాను అని చెప్పాను కదా బ్లాగ్లో. కాల్ చేశాడనమాట, ఏంటి బేబీ ఈఎంఐలో తీసుకుంటావు అది ఇది అని అడిగాడు. సర్లే నా దగ్గర డబ్బులు ఉన్నాయి, ఈఎంఐ లేకుండా నువ్వు ఎంత కట్టాలనుకుంటున్నావు అంటే నేను కొంత అమౌంట్ చెప్పాను. సరే మిగిలిన అమౌంట్ అంతా నేను ఇచ్చేస్తానని చెప్పి నిన్న ఈవినింగ్ కాల్ మాట్లాడాడు. ఇంకా నెక్స్ట్ డే ఈరోజు ఈవినింగ్ ప్లాన్ చేసుకున్నాను అంతే. మరి ఎక్కువ గ్యాప్ ఇచ్చేసాం అనుకోండి వాడి మైండ్ చేంజ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి. సో కొనిస్తాను కానీ వెంటనే తీసుకెళ్ళి కొనుక్కొచ్చుకోవాలి అంతే. ఇంకా ప్లానింగ్లో చేంజెస్ అస్సలు ఉండకూడదు. సో ఇప్పుడు ఏం చేసామంటే, మేము దగ్గరలో ఉన్న అన్ని షాప్స్లో చూసాం కదా, మనకి ఇక్కడ కెమెరాస్ అవైలబుల్గా లేవు. సో మనం ఇప్పుడు కోటికి వెళ్ళాలి. అక్కడ షాప్స్ వాళ్ళు చెప్పింది అదే అనమాట. క్రోమాలో కానీ రిలయన్స్ డిజిటల్లో కానీ వాళ్ళు అదే చెప్పారు, కోటిలో కంపల్సరీగా దొరుకుతాయి అన్నారనమాట. సో అందుకని ఇప్పుడు మనం కోటికి వెళ్తూ ఉన్నాము. మా తమ్ముడు గురించి చెప్పాలంటే ఇంకా చాలా మంచోడండి. ఎంత మంచోడంటే టీవీ కూడా వాడే కొనిచ్చాడు. ఇప్పుడు కెమెరా కూడా కొనిస్తూ ఉన్నాడు. డ్రెస్సెస్ కూడా కొనిచ్చి వాడు అంతకుముందు ఎక్కువగా రెగ్యులర్గా కొనిచ్చేవాడు అనమాట. ఇప్పుడు నేనే కొనుక్కుంటున్నాను కదా, అందుకని కొనివ్వట్లేదు. చాలా చాలా మంచోడు మా తమ్ముడు. మా మమ్మీ కన్నా మా డాడీ కన్నా నాకు మా తమ్ముడు అంటేనే ఎక్కువ ఇష్టం అనమాట. ఏది అడిగినా కొనిస్తాడు. చందు కన్నా మంచోడు ఇంకా చెప్పాలంటే. మళ్ళీ ఇప్పుడు ఏదైనా కొనుక్కోవాలి అంటే ఇదే మంచి టైం అనమాట నాకు. మా తమ్ముడికి మ్యారేజ్ అవ్వలేదు, ఇంకా మ్యారేజ్ అయిపోయింది అనుకోండి వాడికి ఖర్చులు ఎక్కువైపోతాయి. ఇంకా అప్పుడు నాకు కొనివ్వడానికి ఏముంటుంది చెప్పండి. ఏదైనా పెద్ద పెద్ద ఐటమ్స్ కొనుక్కోవాలి అంటే ఇప్పుడే కొనిపించుకోవాల్సిన మంచి టైం అనమాట నాకు. సో ఇదొకటి కొనుక్కున్నాను. నెక్స్ట్ ఇంకొక పెద్దదానికి ప్లానింగ్ చేసి రెడీగా పెట్టాను అనమాట. దాంట్లో మా నాన్నని మా తమ్ముడిని ఇన్వాల్వ్ చేయాలి ఎలాగైనా చేసి. సో ఫస్ట్ ఈ డ్రీమ్ ఒకటి నెరవేరిన తర్వాత ఒక 3-4 మంత్స్లో ఇంకొక డ్రీమ్ పెట్టుకున్నాను. అది కూడా నెరవేర్చుకున్న తర్వాత మా తమ్ముడికి పెళ్లి చేయాలి ఇంకా నేను. సో ఇది మనం అయితే ఇప్పుడు కెమెరా కొనడానికి వెళ్దాము. వెళ్ళేసి వచ్చిన తర్వాత కెమెరా ఎలా ఉంది ఏంటి అనేది అన్బాక్సింగ్ కూడా చేస్తాను. సో ఇంకా మనం లేట్ చేయకుండా, ఆల్మోస్ట్ ఇప్పుడు 6 అవుతుందండి. కొంచెం వర్షం పడేలాగా కూడా అనిపిస్తుంది. కానీ ఏది జరిగినా, వర్షం వచ్చినా, తుఫాన్ వచ్చినా, ఏది జరిగినా ఇప్పుడు ఖచ్చితంగా కోటికి వెళ్ళాల్సిందే, కెమెరా తీసుకోవాల్సిందే. నేను ఇంకా రెడీ అయ్యి కూడా ఉన్నాను, ఇంకా వెళ్ళి కెమెరా తీసుకోవడమే. సో ఇంకా లేట్ చేయకుండా మన జర్నీ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఏంటి ఎల్లిపాయలు ఏమంటే ల్యాప్టాప్ పట్టుకొని కూర్చున్నావు? కొన్ని ఉన్నాయి కదా, తీసేయచ్చు కదా అవి. ఆ డ్రెస్ ట్యాగ్ అనేది తీయచ్చు కదా, రాగానే అట్లనే వేసుకొని కూర్చున్నావు. సో ఈ వ్లాగ్ షూట్ చేసి కూడా ఆల్మోస్ట్ 20 days అలా అవుతుందండి. మనం లాస్ట్ టైం కెమెరా తీసుకోవడానికి వెళ్ళాం కదా, వెళ్ళి తీసుకోకుండా వచ్చాం కదా. ఆ తర్వాత ఒక 4-5 daysకి అనుకుంటా మేము వెళ్ళి కెమెరా తీసుకుంది. ఆ రోజు అనమాట అప్పటి వ్లాగ్ ఇది. సేవ్ చేసుకొని పెట్టుకున్నాను, ఏదో ఒక రోజు పబ్లిక్ చేయాలి అని చెప్పి. ఈ నేరేడు పళ్ళ బాక్స్ కూడా తమ్ముడే పంపించాడు. వాళ్ళ ఆఫీస్ వెహికల్స్ మొత్తం ఇండియా అంతా తిరుగుతూ ఉంటాయన్నమాట. సో ఇక్కడ బెస్ట్ ఫ్రూట్స్, స్వీట్స్ ఏవి ఉన్నా కూడా తెప్పిస్తూ ఉంటాడనమాట. తెప్పించినప్పుడు నాకు కూడా పంపిస్తూ ఉంటాడు. అలాగే టీ పౌడర్ అవి ఇవి ఇంకా చిన్న చిన్న ఐటమ్స్ కూడా తెప్పిస్తూ ఉంటాడు ఎప్పుడు నా కోసం. ఇదేమో బిగ్ బజార్లో బుక్ చేశానని చెప్పాను కదా వెజిటేబుల్స్, ఆ రోజు వ్లాగ్ కూడా పెట్టేశాను. సో ఆ రోజు రిసీవ్ చేసుకుంటున్నాడు చందు. అందులో డేట్స్ ప్యాకెట్ ఇంకా రాలేదు. సో మేము వెళ్ళి అడిగితే ఏంటి అంటే మనీ రీఫండ్ చేస్తా అన్నారు. ఇక్కడ స్క్రీన్ షాట్ యాడ్ చేస్తాను చూడండి. డేట్స్ ప్యాకెట్కి మనీ రీఫండ్ చేయాలి, August 8కి వస్తుంది మనీ అని చెప్పారు.
మేము బుక్ చేసింది కూకట్పల్లి బిగ్ బజార్ నుంచి అండి. అందులో ఎంప్లాయీస్ అయితే ఎంత కేర్లెస్గా ఉన్నారంటే, మరి కస్టమర్కి మా వల్ల ఇలా జరిగింది కదా, మరి వాళ్ళు షాప్కి వచ్చినప్పుడు ఎలా మాట్లాడాలి ఏంటి అన్న మినిమం కామన్ సెన్స్ కూడా లేదు వాళ్ళకి. అయినా మా మిస్టేక్ కూడా ఉందండి. ఏంటంటే ఫోన్ చేసిన రోజే వాళ్ళు మీకు డేట్స్ ప్యాకెట్ పంపిస్తామండి అని అడిగారు, చెప్పారనమాట. మేము పంపిస్తాము, లేదంటే మీరు ఇటు సైడ్ వచ్చినప్పుడైనా తీసుకోవచ్చు అని చెప్పారు వాళ్ళు. అప్పుడు చెప్పినప్పుడు మేము ఏం చేయాలి, సరే అండి పంపించాలి అనాలి కదా. లేదండి మాకు వర్క్ ఉంది, మేము అటు వస్తున్నాము, వచ్చినప్పుడు తీసుకుంటాంలేండి అని చెప్పి అన్నాడు చందు. అది అతి మంచితనంకి వెళ్తే మనకు వచ్చింది ప్రాబ్లం అక్కడ. ఆ రోజే వాళ్ళనే పంపించండి డేట్స్ ప్యాకెట్ ఇప్పుడే మాకు వెంటనే కావాలి అంటే వాళ్ళు పంపించేవాళ్ళు, ప్రాబ్లం లేకుండా అయిపోయేది. సో మేము వాళ్ళ ఫోన్ నెంబర్ తీసుకొని మేము ఎలాగో అటు వెళ్తున్నాం కదా, వెళ్ళినప్పుడు రిసీవ్ చేసుకుందాంలే అనుకున్నాం, మళ్ళీ వాళ్ళకి ఇబ్బంది ఎందుకు అనుకున్నాం అనమాట. మేము అనుకుని ఆ రోజు వెళ్ళలేదు. మేము ఒక 3-4 డేస్ తర్వాత వెళ్ళామన్నమాట. వెళ్తే ఎవరైతే మాతో ఫోన్లో మాట్లాడాడో ఆయన ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. సో మేము ఇంకా స్టోర్కి వెళ్ళి అడిగితే వాళ్ళు ఏమన్నారంటే, మీతో ఫోన్ మాట్లాడిన అతనే ఇన్ఛార్జ్ అండి, ఆయన చెప్తేనే మేము మీకు డేట్స్ ప్యాకెట్ ఇవ్వడం కానీ లేదంటే మనీ రిఫండ్ కానీ చేయడం జరుగుతుంది అని చెప్పి వాళ్ళు క్లియర్గా చెప్పేశారనమాట. మేము 3 టైమ్స్ వెళ్ళామండి బిగ్ బజార్కి. అంటే మాకు వర్క్ ఉండి వెళ్తున్న ప్రతిసారి అలా బిగ్ బజార్కి వెళ్ళి వాళ్ళతో మాట్లాడేవాళ్ళము. అతను ఫోన్ లిఫ్ట్ చేయకపోవడము ఏదో ఒకటి జరిగేది. ఇప్పుడు మేమైనా కూడా వర్క్ ఉంది కాబట్టి కూకట్పల్లి వెళ్ళాం, కానీ లేదంటే మేము అటు వెళ్ళే వాళ్ళం కాదు, తీసుకునే వాళ్ళం కాదు, మళ్ళీ ఇన్నిసార్లు అడిగే వాళ్ళం కూడా కాదు. మాలాగా ఎంతోమంది ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటారు కదా. అసలు చాలామంది చెక్ చేసుకుని కూడా చెక్ చేసుకోరు ఏం వచ్చాయి ఏం రాలేదని. సో ఇంకా బిగ్ బజార్ గోల మొత్తం పక్కన పెట్టేద్దాం మనము. ఇష్యూ అయితే సాల్వ్ అయిపోయింది. ఇప్పుడు ప్రజెంట్ మనం వచ్చేసి కోటికి వెళ్తున్నామండి. మియాపూర్ దగ్గర నుంచి స్టార్ట్ అయిపోయాం మనము. క్లౌడ్స్ చూసారా, దట్టంగా ఉన్నాయి. అసలు ఇంకా ఒక్కసారిగా అటాక్ చేద్దాము అన్నట్టున్నాయి, అటాక్ మోడ్లో ఉన్నాయి. బట్ ప్రజెంట్ అయితే వర్షం పడట్లేదు. వెళ్ళేప్పుడు క్లౌడ్స్ కనిపిస్తున్నాయి కానీ ఇక్కడ మియాపూర్లో అయితే వర్షం లేదు. బట్ ఎక్కడో ఒక దగ్గర బాగానే వర్షం పడుతుంది అనుకుంటున్నాం మేము. కానీ వర్షం పడ్డా ఏది పడ్డా ఖచ్చితంగా కెమెరా తీసుకోవాలని అనుకున్నాము. ఎందుకంటే షాప్స్కి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు ఒక మంచి పట్టు శారీ చూపిస్తున్నాను అనుకోండి, నేను ఈ ఐఫోన్లో షూట్ చేస్తే ఆ పట్టు క్వాలిటీ ఎలా ఉంది, ఆ జరీ ఎలా ఉంది, ఆ వీవింగ్ ఎలా ఉంది ఏంటి అనేది మీకు కనిపించట్లేదు అనమాట క్లారిటీ. నేను ఎక్కడెక్కడో షాప్స్కి వెళ్ళి వీడియో షూట్ చేసినప్పుడు అది క్లారిటీ లేకుండా ఉంటే వేస్ట్ కదా, ఇంకా అంత దూరం వెళ్ళి వీడియో షూట్ చేయడము. మీకు బెస్ట్ అవుట్పుట్ అనేది ఇవ్వాలి అంతే. సో అది కాన్సెప్ట్ అనమాట. ప్రజెంట్ ఇంకా మనం కోటికి వచ్చేసాము. కోటి కాదండి, అమీర్పేటకి వెళ్ళేసరికి అసలు వర్షం స్టార్ట్ అయిపోయింది. వర్షంలో ఎక్కువగా తడవకుండా మెట్రో కింద నుంచి తీసుకెళ్ళాడు, సేఫ్గా నిదానంగా వెళ్ళాము. ఇది కోటిలో ఈ కెమెరాస్ లైటింగ్స్ మార్కెట్ ఎక్కడ ఉంటుందంటే, కోటిలో ఎస్బీఐ ఉంటుందండి. ఎస్బీఐ హెడ్ ఆఫీస్ అనమాట అది. అదే ఇంకా పెద్దది ఎస్బీఐ అని చెప్పి ఉంటుంది కోటికి ఎంటర్ అవ్వగానే. అక్కడ ఎస్బీఐకి బిసైడ్ వచ్చేసి మనకి లైటింగ్స్ ఇవన్నీ, ఇప్పుడు కెమెరాస్కి సంబంధించిన లైటింగ్స్ ఉంటాయి కదా, ఇంట్లో స్టూడియో మేకఓవర్ చేసుకోవడానికి లైటింగ్స్ అండ్ మ్యూజిక్ సిస్టమ్స్ అన్నీ కూడా ఆ ఎస్బీఐకి బిసైడ్ ఉంటాయి. ఈ కెమెరాస్ ల్యాప్టాప్స్ ఇవన్నీ కూడా ఆ ఎస్బీఐకి ఆపోజిట్ గల్లీ ఉంటుంది. ఆ మార్కెట్ నేమ్ ఏదో నాకు ఐడియా లేదు, బట్ అక్కడికి వెళ్ళినాక మీరు ఎవరిని అడిగినా కూడా ఆ మార్కెట్ చెప్తారు. ఇదే అండి ఎస్బీఐ, మీకు చెప్పాను కదా నేను, ఇది ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్ అనమాట. సో దీని పక్కన సైడ్కి వెళ్తున్నాం. మాకు తెలియదు అంటే ఇటు సైడ్ కెమెరాస్ ఉంటాయని తెలీదు. మేము లైటింగ్స్ తీసుకున్న సైడ్ వెళ్తున్నాం అనమాట. లాస్ట్ టైం నేను రింగ్ లైట్ ఇక్కడే తీసుకున్నాను. అదే షాప్కి మళ్ళీ వెళ్తున్నాం మేము. ఫుల్గా వర్షం అండి, చూసారు కదా. అసలు ఈ ఏరియాలో ట్రాఫిక్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ కోటి, బేగం బజార్ వీటిలో బైక్ డ్రైవ్ చేయడం అంటే అది సామాన్యమైన విషయం కాదు అసలు. ఎందుకంటే పక్కనే నడుచుకుంటూ వెళ్ళినట్టు వెళ్తూ ఉంటాయి బైక్స్. అసలు ఎప్పుడు ఇలాగే ఉంటుంది రద్దీగా. ఈ గల్లీకి ఎంటర్ అయిపోయామండి. ఇక్కడ మనకి ట్రైపాడ్స్, లైటింగ్స్, ఇవన్నీ మ్యూజిక్ సిస్టమ్స్ అన్నీ కూడా ఈ గల్లీ అంతా అదే అన్నమాట. సో కష్టపడి ఈ గలీలోకి అయితే వచ్చేసాం మేము. గలీలో ఒక 10 షాప్స్ తిరిగామనుకుంటా అండి. కొందరు షాప్ వాళ్ళు ఏంటి అంటే క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వరనమాట. ఇప్పుడు మనకు తెలియదు అని వాళ్ళకి తెలుసు ఈ గలీలో కెమెరాస్ ఉండవని. బట్ అయినా కూడా మా షాప్లో లేవండి, పక్క షాప్లో అడగండి, ఆ షాప్లో అడగండి అని చెప్పి స్కిప్ చేస్తూ ఉంటారు. బట్ ఒక ఆయన మాత్రం అసలు ఈ గలీలో ఎక్కడ మీకు కెమెరాస్ ఉండవండి, ఆపోజిట్లో మీకు హరిదాస్ మార్కెట్ అని ఉంటుంది, అందులో అన్నీ కూడా కెమెరాస్ మీకు అవైలబుల్గా ఉంటాయి అని చెప్పి ఇన్ఫర్మేషన్ ఇస్తే, అప్పుడు ఇంకా బైక్ అక్కడే పార్క్ చేసేసి ఇటు రోడ్ క్రాస్ చేసి వెళ్తున్నాం అనమాట. సేమ్ ఇదే గలీకి ఆపోజిట్లో మీరు ఇక్కడ చూడొచ్చు హరిదాస్ మార్కెట్ అని ఉంది కదా, ఈ గలీలో అన్నీ కూడా మనకి కెమెరాస్, టీవీస్ అన్నీ ఉంటాయి. సో కెమెరా లాంటివి, ల్యాప్టాప్ లాంటివి, ఇలాంటి పెద్ద పెద్ద ఎక్విప్మెంట్స్ మనం తీసుకోవాలి అనుకున్నప్పుడు ముందే ఒక ఐడియాతో వెళ్ళాలండి ఇలాంటి మార్కెట్స్కి వెళ్ళేప్పుడు. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఏది బాగుంటుంది అంటే, వాళ్ళకి ఏదైతే సేల్ అవ్వదో అది వాళ్ళు బాగుంటుందని చెప్తూ ఉంటారు. ఏ షాప్ వాళ్ళైనా అంతే అనమాట. వాళ్ళకి సేల్స్ లేదు, స్టాక్ ఉండిపోయింది, అదే బాగుందని చెప్తారు, కానీ బెస్ట్ తీసుకోమని చాలా 90% చెప్పరండి. అలాంటప్పుడు మనం ఒక ఐడియాతో వెళ్ళాలి. మేమైతే సోనీ ఆల్ఫా 6400 కెమెరా తీసుకుందామని ముందే ఫిక్స్ అయిపోయి వెళ్తున్నాము. వెళ్ళినాక కూడా ఏం జరిగిందో చెప్తాను ఇక్కడ మీకు.
ఫస్ట్ ఒక షాప్కి వెళ్ళామన్నమాట. వెళ్తే ఆయన స్టాక్ ఉంది, బట్ అసలు ఆన్లైన్లో ఉన్న ప్రైస్ కన్నా కూడా ఇంకొక 5,000 ఎక్కువగా చెప్తున్నాడు. మనకి అమెజాన్లో వచ్చే ప్రైస్ కన్నా కూడా ఇంకా 5,000 ఎక్కువ చెప్తున్నాడు. సర్లే ఇంకా ముందు షాప్కి వెళ్దామని చెప్పి ఇంకో షాప్కి వెళ్ళాం. వెళ్తే ఏంటి అంటే ఆన్లైన్లో ఉన్న ప్రైస్కి ఒక 10,000 తక్కువ చెప్పాడండి. మనకి అమెజాన్లో ఇప్పుడు ఒక 90,000 ఉందనుకోండి, ఈయన 80,000కే ఇస్తా అని చెప్పాడు. మా ఇద్దరికి ఏదో తేడా కొడుతుందండి. అంత తక్కువకి ఎందుకు ఇస్తున్నాడు అసలు? మళ్ళీ అది కూడా సోనీ బ్రాండ్ అంటే పెద్దగా ఆఫర్స్ అలా డిస్కౌంట్స్ ఏమి ఇవ్వరు. ఈయన ఇస్తా అంటున్నాడు, డైరెక్ట్గా ఇస్తా అంటున్నాడు. ఏంటి అసలు? మరి వేరే షాప్స్ కనుక్కొని వద్దాము, సెకండ్ షాపే కదా ఇది, ఇంకా చాలా షాప్స్ ఉన్నాయి కదా, లోపల మార్కెట్ అంతా తిరిగేసి వద్దామని చెప్పి ఇంకొక షాప్కి వెళ్ళామన్నమాట. సో ఈ షాప్లో ఏంటి అంటే మేము వెళ్ళగానే ఫస్ట్ కెమెరా తీసుకొచ్చి చూపించి కెమెరా ఫీచర్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి ఆన్లైన్ ప్రైస్ కన్నా ఒక 3,000 ఎక్కువ చెప్పాడండి. అయితే మాకు అనిపించింది, అరే పక్క షాప్లో 10,000కి తక్కువ ఇస్తా అంటున్నారు కదా అని వీళ్ళతో అంటే, సరే అండి మరి అక్కడ ఒక 2 కెమెరాస్ తీసుకొని రండి, నేను కూడా మీ దగ్గర పర్చేస్ చేస్తాను, వాళ్ళ దగ్గర మీరు తీసుకొని మీ దగ్గర నుంచి నేను కొనుక్కుంటాను, ఎందుకంటే మార్కెట్లో ఇది స్టాక్ లేదు, ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్న క్యామ్ ఇది అసలు స్టాక్ దొరకట్లేదు అని చెప్పి కాన్ఫిడెంట్గా మాట్లాడాడు అనమాట. అయినా కూడా మేము నమ్మలేదు, జస్ట్ చెక్ చేసి ఇక్కడ కెమెరా అయితే చూపించాడు ఆయన. సర్లే మనకు ఫస్ట్ ఆల్రెడీ మేము 2-3 షాప్స్ తిరిగేసి వచ్చాం కదా, ఆ షాప్స్కి మళ్ళీ వెళ్తే అక్కడ జరిగింది ఏంటి అంటే మేము 3 షాప్స్ తిరిగేసి 4th షాప్ అనమాట ఇక్కడికి రావడం. ఆ 3 షాప్స్లో కూడా ఎక్కడ స్టాక్ లేదు. జస్ట్ మేము వెళ్ళగానే వాళ్ళు ఒక షీట్ పెట్టేసి దానిపైన ఇది క్యామ్ అది ఇది అని చెప్పారు, కానీ మాకు ప్రోడక్ట్ అయితే వాళ్ళు చూపించలేదన్నమాట. వాళ్ళ దగ్గర స్టాక్ లేదు, ఎవరి దగ్గర లేదు అసలు, ఆ మార్కెట్లోనే ఎవరి దగ్గర లేదండి ఈ క్యామ్ వచ్చేసి స్టాక్. కానీ వాళ్ళు ఏంటి అంటే ఇప్పుడు వాళ్ళ దగ్గర స్టాక్ లేనప్పుడు ఇలా తక్కువ రేట్ చెప్తూ ఉంటారంట. ఇలా తక్కువ రేట్ చెప్తే ఏంటి అంటే మనం స్టాక్ ఉన్న షాప్కి వెళ్ళినప్పుడు మనం కొనకుండా వెళ్ళిపోతాం కంపల్సరీగా. మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ వీళ్ళ దగ్గర స్టాక్ వచ్చిన తర్వాత వీళ్ళు కాల్ చేసి చెప్తారంట మా దగ్గర స్టాక్ వచ్చింది అని. ఆ స్టాక్ వచ్చినప్పుడు ఏంటి, మళ్ళీ మనం మార్కెట్కి వస్తాం కదా, వచ్చినప్పుడు ఏంటి అంటే యాక్చువల్ ప్రైస్కి ఇవ్వడం, లేదంటే ఒక 2-3,000 తక్కువ చేసి ఇవ్వడం, అలాంటివి చేస్తూ ఉంటారంట. ఇలా చేస్తే ఏంటి అంటే ఆ వచ్చిన కస్టమర్ ఇప్పుడు వేరే షాప్లో కొనకుండా వెళ్ళిపోతాడు. అర్థమైందా మీకు? లాజిక్ అర్థమైపోయింది ఇక్కడ. ఇప్పుడు నా దగ్గర స్టాక్ లేదు, కానీ నేను రేట్ తక్కువ చెప్పాను, వేరే దగ్గర స్టాక్ ఉంది, వాళ్ళు కరెక్ట్ రేట్ చెప్పారు. మీరు ఏమనుకుంటారు అప్పుడు? వాళ్ళ దగ్గర స్టాక్ వచ్చినప్పుడు తీసుకుందాంలే, ఇప్పుడు పోయేది ఏముంది, ఒక 10,000 5,000 మిగులుతాయి కదా మనకి అని మనం కొనకుండా వెళ్ళిపోయి మళ్ళీ వచ్చి వీళ్ళ షాప్లోనే కొంటామన్నమాట. సో ఇది లాజిక్. ఇలా కూడా చేస్తూ ఉంటారు మార్కెట్లో. బట్ ఫైనల్గా మేమైతే అమెజాన్ కన్నా కూడా 3,000 ఎక్కువ పెట్టి తీసుకున్నాము. మాకప్పుడు చాలా అవసరం అండి క్యామ్, ఎందుకంటే ఈరోజు క్యామ్ తీసుకున్నామా, నెక్స్ట్ డేనే 3 షాప్స్లో మనకి షూట్ ఉందండి. సో అలాంటప్పుడు కెమెరా ఖచ్చితంగా అవసరం మనకి, అందుకని ఇంకా 3,000 ఎక్కువ పెట్టే తీసేసుకున్నాము. 80,000 మనకి అమెజాన్లో ఉంది, బట్ మేము 83,000కి క్యామ్ తీసుకున్నామండి. సో ఇంకెలాగో అలా కెమెరా తీసుకుని బయటకు వచ్చేసరికి వర్షం విపరీతంగా పడుతుంది. ఆ బ్యాగ్లో అలా ఇలా తడవకుండా కవర్స్లో ప్యాక్ చేసి వచ్చేసాము. టైం వచ్చేసి 10:30 అలా అవుతుందండి. ఇంక ఇంటికి వచ్చేసరికి అంటే మియాపూర్కి వచ్చేసరికి నాకు 11:30 అవుతుంది. అప్పుడు వెళ్ళి వంట చేసేంత ఓపిక లేదు. మళ్ళీ అది కూడా బైక్ పైన కూర్చొని కోటికి వెళ్ళి మళ్ళీ బైక్ పైన వర్షంలో మియాపూర్కి వచ్చి ఇంకా ఆ తర్వాత అస్సలు ఓపిక ఉండదు, అది కూడా నైట్ టైం కదా. సో అందుకని అమీర్పేటలో మనకి ఎల్లమ్మ టెంపుల్ ఉంటుంది. ఎక్కడ అంటే అమీర్పేట్ సర్కిల్ ఉంటుంది కదా, అక్కడ నుంచి కొంచెం ఇలా ముందుకు వస్తే షాప్ నేమ్ హోటల్ నేమ్ నాకు కరెక్ట్గా గుర్తులేదు, బట్ ఈ బండి చాలా ఫేమస్ అనమాట. మార్నింగ్ 4 o'clockకే ఓపెన్ చేస్తారు ఇక్కడ. నైట్ టైం అయితే అసలు ఫుల్ రష్గా ఉంటుంది. చక్కగా వర్షం పడుతూ ఉంటే బటర్ దోశ ఒకటి ఆర్డర్ చేసుకున్నాము అండ్ బోండా తీసుకున్నాము. ఇవి 2 తినేసి ఇంకా హ్యాపీగా కెమెరా తీసుకొని ఇంటికి వెళ్ళిపోయాము. కెమెరా అన్బాక్సింగ్ అండ్ కెమెరా ఫీచర్స్ అన్నీ కూడా నేను ఇంకొక సపరేట్ వీడియో చేస్తానండి. అలాగే మైక్స్ కూడా తీసుకున్నాను, రోడ్ మైక్స్ 2 తీసుకున్నాను. అండ్ వాటితో పాటు స్టూడియో మేకోవర్ కూడా చేస్తున్నాను, ఇంకా ప్రాసెసింగ్లో ఉంది, కొంచెం చేంజెస్ అయితే చేశాను. అండ్ లైటింగ్స్ కూడా తెచ్చుకున్నాను అనమాట. సో అవేంటి, ఎంత కాస్ట్ పడ్డాయి, ఎలా మేకోవర్ చేస్తున్నాను, అండ్ ఈ కెమెరా ఫీచర్స్ అండ్ ఆ మైక్ ఫీచర్స్ అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరైనా కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళకి ఇది చాలా చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనమాట. సో ఇదండి ఈరోజుకైతే ఒక చిన్న వ్లాగ్. అండ్ ఇంకొకటి, నన్ను ఇన్స్టాలో ఇప్పటివరకు ఫాలో అవ్వని వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే ఫాలో అయిపోండి. ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి హారికా చందు వ్లాగ్స్ అనే ఉంటుంది. ఇక్కడ స్టిక్కర్ వేసాను చూడండి స్క్రీన్ పైన, హారికా చందు వ్లాగ్స్, ఇదే నా ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా. అండ్ ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి, ఎందుకంటే మనం ఆల్రెడీ 92+ ఉన్నాము. ఇంకొక 8,000 వచ్చేస్తే మనం 1 lakh ఫ్యామిలీ మెంబర్స్ అయిపోతాము. సో మరి మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటేనే అవుతుంది కదా, వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని కింద నోటిఫికేషన్ ఆల్ క్లిక్ చేయండి. అలా చేస్తే ఏంటి అంటే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది అనమాట. సో ఇదండి ఈరోజుకైతే వీడియో. ఇంకొక మంచి బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్ బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.